ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఎడ్యుకేషన్ అయిపోయి బయటికి వచ్చిన వాళ్ళకి కోడింగ్ ట్యూటర్ ఏం చేస్తుంది అని అంటే 9 months ఇంటర్న్షిప్ ఉంటుందండి. ఫస్ట్ 6 months ఏదైతే ఉందో ఆ 6 months లో వీళ్ళకి కంప్లీట్ ట్రైనింగ్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టెక్నాలజీ. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ని గెయిన్ చేస్తూ మాకున్న క్లయింట్స్ దగ్గర వీళ్ళని మేము ప్లేస్ చేస్తున్నాం. మా దగ్గర వచ్చేసి జావా, పైథాన్, .NET అండ్ DevOps 4 డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. వాళ్ళు ఏ టెక్నాలజీ అయితే చూస్ చేసుకుంటారో ఆ టెక్నాలజీ మీద ఒక 6 months ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ 3 months వీళ్ళని R&D లోకి మూవ్ చేస్తారు. అక్కడ వాళ్ళతోని ప్రాజెక్ట్స్ చేపిస్తారు. సో కోర్స్ ఫీజ్ అనేది ఎలా ఉంటుందండి? ఈ ఇంటర్న్షిప్ కి 3,99,000 ఇంక్లూడింగ్ GST అనేది మేము తీసుకుంటున్నాము. ఎవ్రీ మంత్ వాళ్ళకి స్టైఫండ్ వస్తుంది 10,000 ఫర్ ద ఫస్ట్ 6 months. ఒకసారి మా దగ్గర జాయిన్ అయ్యారు అనేసి అంటే వీ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దోస్ పీపుల్. 83% ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ జాబ్ అండి. వెరీ రీసెంట్ స్టాటిస్టిక్స్ లో మీరు ఎప్పుడు వచ్చి జాయిన్ అవ్వాలనుకుంటే మేము అప్పుడు మా డోర్స్ ఆర్ ఓపెన్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. బీటెకో మనకు అనుకున్నటువంటి ఇంకేదో డిగ్రీయో కంప్లీట్ చేసి బయటకు వచ్చిన తర్వాత చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఒక హై శాలరీతో మంచి ప్యాకేజ్తో ఏదో ఒక కంపెనీలో జాయిన్ అయిపోతామని. బట్ అక్కడే క్లయింట్స్ కావచ్చు, కంపెనీలు కావచ్చు, తమకంటూ కొన్ని రిక్వైర్మెంట్లను పెట్టుకుంటాయి. వాటితో క్యాండిడేట్లు డిసప్పాయింట్మెంట్ అవక తప్పని పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి డిమాండ్కి తగ్గట్టుగా మనల్ని మనం ఎక్విప్ చేసుకోలేకపోతే వెనకబడిపోతుంటాం. అందుకోసమే మేమున్నాము అంటోంది కోడింగ్ ట్యూటర్. యాక్చువల్గా క్లయింట్లకి తగ్గ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మేము ఫుల్ఫిల్ చేస్తాము, ఆ గ్యాప్ని ఫిల్ చేస్తామంటున్నటువంటి HR కీర్తి మనతో పాటుగా ఉన్నారు. హలో కీర్తి, నమస్తే. హలో అండి, నమస్తే. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో క్యాండిడేట్స్ ఉన్నారు, స్టూడెంట్స్, వాళ్ళ ఆస్పిరెంట్స్ బోల్డ్ అని పెట్టుకుంటారు. మా క్యాంపస్ సెలెక్షన్లో ఆ ప్యాకేజెస్ పెద్ద పెద్ద ఫ్లెక్సీల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇంత ప్యాకేజ్ పర్ యానం అని పెట్టుకుంటారు. అవి చూసిన తర్వాత ఆబ్వియస్గా అందరిలోనూ ఒక ఫీల్ అనేది వస్తుంది, మాకు కూడా అంత రావాలని. బట్ అక్కడ ప్రాక్టికల్గా చూస్తే రిక్వైర్మెంట్స్ ఏమో డిఫరెంట్గా ఉంటాయి. మనల్ని మనం ఎక్విప్ చేసుకోలేదు అనేటువంటి ఒక ఇన్హిబిషన్స్ అనేది ఉంటుంది, ఒక హ్యూమిలియేటివ్ ఫ్రస్ట్రేషను ఇవన్నీ ఉంటాయి కదా. ఆ టైంలోనే ఎక్కడ క్యాండిడేట్స్ వెనకబడుతున్నారు, ఆ ఆస్పిరెంట్స్, ఆ స్టూడెంట్స్ ఎందుకని అనుకున్నటువంటి జాబ్లో వాళ్ళు సెలెక్ట్ కాలేకపోతున్నారు? ఒక బీటెక్ అయిపోయిన వెంటనే వాళ్ళందరికీ ఈ ప్యాటర్న్ అర్థం కాదండి. ఇమీడియట్గా బీటెక్ అయిపోగానే ఓకే మాకు జాబ్ వచ్చేస్తుంది, నేను బీటెక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను, కంప్యూటర్ సైన్స్లో చేశాను, లేదా డిగ్రీ కంప్లీట్ చేశాను, నా కోసం కంపెనీస్ ఉన్నాయి అన్న ఫీలింగ్లో ఉంటారు. ఒక 1.5 year టైం వేస్ట్ చేస్తారు, ఈ జాబ్ కొడతా ఆ జాబ్ కొడతా అని చెప్పేసి ఇంట్లో ఏదో చెప్తూ. కానీ ఆ తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే మార్కెట్లోకి వస్తారో, ఎప్పుడైతే వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారో అప్పుడే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగాలేవు. ఇంటర్వ్యూలో వాళ్ళకి తెలిసిన టెక్నాలజీ కూడా ప్రజెంట్ చేయలేకపోతారు. క్వశ్చన్స్ అడుగుతుంటే, లైక్ క్లయింట్స్ దగ్గర నుంచి ఇంటర్వ్యూయర్ క్వశ్చన్స్ అడుగుతుంటే ప్రజెంట్ చేయలేకపోతారు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మా కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేవు అనేసి. అండ్ ఎప్పుడైతే వీళ్ళు ఈ గ్రాడ్యుయేషన్ డ్యూరేషన్లో డిగ్రీ చదివినప్పుడు కానీ బీటెక్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళు మొత్తం థియరీయే నేర్చుకుంటారు. ఎక్కడా కూడా మనకి ప్రాజెక్ట్స్ అని, క్లయింట్స్ అని ఇవన్నీ ఉంటాయి, కానీ ఎక్కడా కూడా వాళ్ళు ప్రాక్టికల్గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండదు. సో బయటికి వచ్చేసి క్లయింట్ దగ్గర ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తున్నప్పుడు దే కాంట్ ఎక్స్ప్లెయిన్. క్లయింట్స్కి అర్థమైపోతుంది వీళ్ళకి స్కిల్స్ లేవని. వీళ్ళ సొంతగా వీళ్ళు ఏమైనా ప్రాక్టీస్ చేస్తారా లేకపోతే అంటే లేదు, ఎడ్యుకేషన్ అప్పుడు మొత్తం ఓన్లీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడంలోనే మార్క్స్ రావాలి, పాస్ అయిపోవాలి, గ్రాడ్యుయేషన్ అయిపోవాలి, ఇంత పర్సెంటేజ్ రావాలి, అయిపోయింది. దాంతోనే జాబ్ రావాలి అనేసి అంటే జాబ్స్ రావట్లేదు. మరి మార్కెట్లో క్లయింట్స్ ఏం చూస్తున్నారు అని అంటే ఇప్పుడు మొత్తం గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ మేము ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఈ ప్రాసెస్ మొత్తం చేస్తే వాళ్ళకి టైం వేస్ట్. అలా ట్రైనింగ్ ఇచ్చే కంపెనీస్ ఇంకా ఉన్నాయి, కానీ ఇంత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఒక 1 year తర్వాత ట్రైనింగ్ మొత్తం అయిపోయి వీళ్ళ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసే టైంకి వేరే కంపెనీకి వెళ్ళిపోతున్నారు. సో ట్రైనింగ్ ఇచ్చేది వీళ్ళు, వాళ్ళ నుంచి యూటిలైజ్ చేసుకోలేకుండా ఇదైపోతుంది. సో క్లయింట్స్ ఏం చేస్తున్నారు అని అంటే ఇప్పుడు ఆల్రెడీ ట్రైన్డ్ ఉన్న రిసోర్స్ కానీ, ఆల్రెడీ స్కిల్స్ ఉన్న రిసోర్స్, టెక్నికల్ స్కిల్స్ ఉన్న రిసోర్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న రిసోర్స్ ఎందుకు అనేసి అంటే ఇప్పుడు వాళ్ళ క్లయింట్స్తో మాట్లాడాలన్నా, ప్రాజెక్ట్స్లో వర్క్ చేయాలన్నా డిఫరెంట్ లొకేషన్స్ నుంచి ఉన్న టీం అంతా ఒక దగ్గర ఉంటుంది. సో కమ్యూనికేషన్ ప్లేస్ ఆల్సో ది వైటల్ రోల్. సో ఇలాంటి క్యాండిడేట్స్ని మన క్లయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. అవి ఆ క్రైటీరియాస్ని మ్యాచ్ చేయలేక ఇప్పుడు వచ్చే రిసోర్సెస్ అందరికీ కూడా జాబ్ అనేది రావట్లేదు.
సో అప్పుడు మనం ఒక గ్యాప్ అనేది ఏర్పడుతుంది, వాళ్ళకి ఒక డిమాండ్ అనేది ఉంది, ఆ డిమాండ్కి తగ్గట్టుగా సప్లై అనేది చేయలేకపోతున్నారు. సో వీ నిడ్ నాట్ టు బ్లేమ్ అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్నో వాటినో మనం బ్లేమ్ చేయలేకపోయినప్పటికీ కూడా మనల్ని మనం దానికి ఎక్విప్ చేసుకోవాలి, అప్గ్రేడ్ చేసుకోవాలి. సో ఆ కాన్సెప్ట్ పేరెంట్స్కి స్టూడెంట్స్కి వచ్చిందా? ఇప్పుడిప్పుడు ఉన్న సినారియోస్‌లో కొంచెం బిల్డ్ అవుతుందండి. ఇప్పుడు మార్కెట్‌లో మనము ఇంటర్న్‌షిప్ అని గాని, స్కిల్స్‌ని బిల్డ్ చేసుకోవడం అని గాని అనేది స్టార్ట్ అవుతుంది. ఒక 2 ఇయర్స్ డౌన్ ద లైన్ మనం చూసుకుంటే ఇలాంటి ప్యాటర్న్ ఎక్కడా గూడా లేదు. ఒక 2 ఇయర్స్, 1 ½ ఇయర్ నుంచి ఓకే స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. అండ్ మనము ఏదన్నా కంపెనీస్‌లో ప్రాక్టికల్‌గా గాని, ఇంటర్న్‌షిప్ చేస్తే అనేది ఆ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు వెరీ లెస్ మార్కెట్‌కి వస్తుంది. కానీ ఇక్కడ కూడా ఇంకా కొంతమంది చేసే తప్పేంటి అనేసనంటే, నాకు ఏ ఒక్క క్లయింట్ కూడా డైరెక్ట్‌గా జాబ్ ఇవ్వట్లేరు. నాకు ఆల్రెడీ ఏజ్ వచ్చేసింది. పెళ్లి చేసుకోవాలి లేదా నాకు సాలరీస్ కావాలి. టైం అయిపోతుంది. ఏం చేయాలి అని చెప్పేసి బ్యాక్ డోర్ అని, ప్రాక్సీ అని డిఫరెంట్ రూట్స్ నుంచి వెళ్తున్నారు. పోనీ అలా వెళ్తే సక్సీడ్ అవుతున్నారా కెరియర్‌లో అంటే లేదు. ఒక 1 ఇయర్ లేదా ఒక ప్రాక్సీ త్రూ వెళ్తే వితిన్ లెస్ దెన్ 1 ఇయర్‌లో మళ్ళీ పర్ఫార్మెన్స్ ఇష్యూ అని బయటకొస్తున్నారు. బ్యాక్ డోర్ అంటేనేమో బీజీవీలో దొరికిపోతున్నారు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఫేస్ చేస్తున్నారు మన మార్కెట్‌లో. సో కోడింగ్ ట్యూటర్ ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేస్తుందండి? కోడింగ్ ట్యూటర్ గురించి మనం మాట్లాడడం కన్నా ముందు మా ఫౌండర్ అండ్ సీఈఓ మిస్టర్ ఫణిరాజ్ జాలిగమ్మ గారు ఉన్నారండి. తనకి 30+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది డిఫరెంట్ సెక్టార్స్లో. లైక్ గవర్నమెంట్ సెక్టార్ అవ్వచ్చు, లేకపోతే తను సాఫ్ట్వేర్ కంపెనీస్లో వర్క్ చేశారు ఈయన మేనేజర్ లెవెల్ పొజిషన్స్లో. ఆ తర్వాత తన సొంతగా ఒక కంపెనీ బిల్డ్ చేసి ఒక 1000+ ఎంప్లాయీస్కి ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ ఒక 100 crore కంపెనీగా బిల్డ్ చేసి తర్వాత దాన్ని వేరే వాళ్ళకి సెల్ చేసేసి యూఎస్ వెళ్ళిపోయారు. కానీ సార్ యొక్క ఎయిమ్ ఏంటి అని అంటే, దో యూఎస్లో ఉండి వర్క్ చేస్తూ అంతా ఉన్నా కానీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంలోనే తనకి సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. తన మెయిన్ సాటిస్ఫాక్షన్ కానీ తన గోల్ కానీ అనుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ ఇస్తేనే ఐఎమ్ హ్యాపీ. నేనేదో వర్క్ చేస్తూ యూఎస్లో ఉండి ఇలా ఉంటే దిస్ ఇస్ నాట్ మై ఎండ్ గోల్ అన్నట్టుగా అనుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి కోడింగ్ ట్యూటర్ అన్న కంపెనీని బిల్డ్ చేశారు. సో కోడింగ్ ట్యూటర్ ఏం చేస్తుంది అని అంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి అండ్ మన మార్కెట్లో ఉన్న ఎంప్లాయ్మెంట్కి లేదా క్లయింట్స్కి మధ్యలో గ్యాప్ని ఫిల్ చేస్తుంది. ఎలా ఫిల్ చేస్తుంది అనేసనంటే, ఎడ్యుకేషన్ అయిపోయి బయటికి వచ్చిన వాళ్ళకి స్కిల్స్ అందిస్తూ, ట్రైనింగ్ ఇస్తూ, అంటే ఇంటర్న్షిప్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ, మా దగ్గరనే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఆ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేపిస్తూ వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ని గెయిన్ చేస్తూ మాకున్న క్లయింట్స్ దగ్గర వీళ్ళని మేము ప్లేస్ చేస్తున్నాం, డిప్లాయ్ చేస్తున్నాం అంటాము, లేదా ప్లేస్ చేస్తున్నాం అని అంటే ఎవ్రీథింగ్స్ ద సేమ్. సో అలా డిప్లాయ్ చేసిన తర్వాత వీళ్ళు వెళ్ళి క్లయింట్స్ దగ్గర ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారనమాట. సో ఇట్స్ బేసికల్గా బ్రిడ్జింగ్ ద గ్యాప్ బిట్వీన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ది రిక్వైర్మెంట్స్ ఇన్ ద మార్కెట్. సో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్న్షిప్ను కూడా ఆఫర్ చేస్తూ ఉంటాయి కదా, దానికి కోడింగ్ ట్యూటర్ ఆఫర్ చేస్తున్న దానికి ఇంటర్న్షిప్కి లేకుంటే మీరు ఇచ్చేటువంటి ట్రైనింగ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? సో బేసిక్గా మార్కెట్లో ఈ మధ్యలో చాలా ఇంటర్న్షిప్స్ అని వచ్చాయండి. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేసి అంటే, ఒక 3 months ఇంటర్న్షిప్, 1 month ఇంటర్న్షిప్ లేదా 45 days అని చెప్పేసి వస్తున్నారు. ఓన్లీ ఇంటర్న్షిప్ ఇస్తారు, ఫ్రీ ఇంటర్న్షిప్ అంటారు. వాళ్ళకి ఏమి స్టైఫండ్ లాగా కూడా ఏమి ఇవ్వరు. జస్ట్ ఒక 1.5 monthలో ఏమీ నేర్చుకోరండి. గ్రాడ్యుయేషన్లో ఎలా అయితే అయిపోయిందో ఒక్క 1 monthలో మొత్తం మన ప్రాక్టికల్ స్కిల్స్ అన్ని రావాలి అని అంటే రావు. అండ్ ఇంకొకటి ఏం చేస్తున్నారంటే, ఇచ్చేస్తున్నారు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు బయటికెళ్ళి మళ్ళీ అదే జాబ్ సెర్చ్ వేట మళ్ళీ అంతే ఉంటుంది, జాబ్స్ రావట్లేదు. మా దానికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, మాది ఒక స్ట్రక్చర్డ్ 9 months ఇంటర్న్షిప్ ఉంటుందండి. ఈ 9 monthsలో ఏంటి అని అంటే, ఫస్ట్ 6 months ఏదైతే ఉందో ఆ 6 monthsలో వీళ్ళకి కంప్లీట్ ట్రైనింగ్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టెక్నాలజీ. మా దగ్గర వచ్చేసి జావా, పైథాన్, .NET అండ్ డెవాప్స్ 4 డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. వాళ్ళు ఏ టెక్నాలజీ అయితే చూస్ చేసుకుంటారో ఆ టెక్నాలజీ మీద ఒక 6 months ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ 3 months వీళ్ళని R&Dలోకి మూవ్ చేస్తారు. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద మూవ్ చేసి అక్కడ వాళ్ళతోని ప్రాజెక్ట్స్ చేపిస్తారు. సో కంప్లీట్ ఇంకా అక్కడ ట్రైనింగ్ ఏమి ఉండదు, కంప్లీట్గా ప్రాక్టికల్గా వీళ్ళు ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు. సో ఈ ఇంటర్న్షిప్ ప్లేస్ ది వైటల్ రోల్. వాళ్ళు రేపు క్లయింట్ దగ్గర డిప్లాయ్ అయినా కూడా మా దగ్గర 9 months ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు మోస్ట్లీ ఆర్ ఈక్వలెంట్ టు 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న రిసోర్సెస్తోని అంత నాలెడ్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ వీళ్ళకి ఉంటుంది. అలాంగ్ విత్ ద సేమ్ ఓన్లీ టెక్నికల్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ అని, కార్పొరేట్ స్కిల్స్ అని చెప్పేసి, బయట కార్పొరేట్ ఎలా ఉంటుంది ఆ ఎక్స్పోజర్ మొత్తం కూడా మీకు వీళ్ళకి ఎవ్రీడే సెషన్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ సెషన్స్ ఉంటాయి. ఆల్సో టాక్ షో అని చెప్పేసి ఎవ్రీడే ఆన్ ద ఫ్లోర్ ఉంటుందండి మాకు.
సో ఈ టాక్ షోలో మేము ఏం చేస్తాము అని అంటే గ్రూప్ డిస్కషన్స్ కానీ, ఒక 10-15 మెంబర్స్ ముందు వాళ్ళని మాట్లాడమనడం కానీ, ప్రజెంటేషన్ ఇవ్వడం కానీ, ఏదో ఒక టాపిక్ మీద డిస్కస్ చేయడము, ఒకళ్ళు ఆర్గ్యూ చేయడము, ఒకళ్ళు దాన్ని అపోజ్ చేస్తూ, ఒకళ్ళు దాన్ని సపోర్ట్ చేస్తూ, ఇలా డిఫరెంట్ డిస్కషన్స్ వల్ల ఏంటి అని అంటే వాళ్ళు ఏం టాపిక్ మాట్లాడుతున్నారు అన్న దానికి సంబంధం లేకుండా నలుగురు ముందు మాట్లాడడం వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇంగ్లీష్లో మాట్లాడతారు కాబట్టి స్టార్టింగ్ వాళ్ళు తప్పులు చేయొచ్చు, నోబడీ ఆర్ పర్ఫెక్ట్. సో స్టార్టింగ్ తప్పులు చేసినా కానీ స్లోగా వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. సో ఇక్కడ ఇంత ఒక 15-20 మెంబర్స్ ముందు ఇవ్వడం కానీ, ఒక 50 మెంబర్స్ ముందు ఇవ్వడం కానీ చేస్తే రేపొద్దున క్లయింట్ దగ్గరికి వెళ్ళి ప్రజెంటేషన్స్ ఇవ్వడం కానీ, ఇలాంటి వాటన్నిటిలో కూడా వీళ్ళకి ఇక్కడ నుంచి ఫౌండేషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో మీరు చెప్పారు ఇంటర్న్షిప్కి మేము పంపిస్తాము అని, అంటే మీకు వాళ్ళతో టైప్స్ అవి ఉన్నాయా? మీ దగ్గర కూడా ఇలాంటి కంపెనీస్ ఉన్నాయా? సో ఇంటర్న్షిప్కి మేము ఎక్కడికి పంపించమండి. ఇంటర్న్షిప్ మా దగ్గరే జరుగుతుంది. మేము క్లయింట్స్ దగ్గర డిప్లాయ్ చేస్తామన్నమాట. డిప్లాయ్ చేయడం అంటే మా దగ్గర ఒక 30+ క్లయింట్స్ అసోసియేట్ అయ్యి ఉన్నారనమాట. బోత్ కాంబినేషన్ ఆఫ్ డొమెస్టిక్ క్లయింట్స్ అండ్ ది ఎంఎన్సీస్ అనమాట. సో వీళ్ళ దగ్గర ఏంటి అని అంటే మా దగ్గర 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైరింగ్ ఉంటుంది వాళ్ళకి. కాంట్రాక్ట్ బేస్ కానీ, కాంట్రాక్ట్ టు హైయర్ బేస్ కానీ, ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ బేస్ కానీ. మా దగ్గర 9 మంత్స్ ఇంటర్న్షిప్ అయిపోయిన వాళ్ళు ఒక ప్రాజెక్ట్ బేసిస్లో లైక్ ఒక 6 మంత్స్ కానీ, 1 ఇయర్ కానీ, 2 ఇయర్స్ కానీ ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ వరకు మాకు సో ఒక 10 జావా రిసోర్సెస్ కావాలి, ఒక 50 జావా రిసోర్సెస్ కావాలి అనేసి లైక్ ఇన్ఫోసిస్, ఐబిఎం ఇలా డిఫరెంట్ క్లయింట్స్ అడుగుతారు. అప్పుడు ఆ ప్రాజెక్ట్ బేసిస్ వరకు మేము మా దగ్గర ఉన్న రిసోర్సెస్ని పంపిస్తాం. ఆ కాంట్రాక్ట్ ఆ ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే మళ్ళీ వాళ్ళు మా దగ్గరకు వచ్చి బెంచ్ మీద ఉంటారు, మళ్ళీ నెక్స్ట్ క్లయింట్ దగ్గరికి వెళ్తారు. లేదా కాంట్రాక్ట్ టు హైర్ అనుకోండి, ఒక ప్రాజెక్ట్ మీద పంపిస్తాము, వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఆ క్లయింట్స్ వీళ్ళని ఫుల్ టైం లాగా కన్వర్ట్ చేసేసుకుంటారు. లేదు అని అంటే డైరెక్ట్ ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ఉంటుంది. ఇదేంటి అని అంటే క్లయింట్ ఇంటర్వ్యూస్ తీసుకొని వీళ్ళ పర్ఫార్మెన్స్ అంతా బాగుంది, మాకు ఈ సో రిసోర్స్ మాకు కంప్లీట్గా వచ్చేసేయాలి అని అనుకుంటే మా దగ్గర కంప్లీట్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని మా దగ్గర ఎగ్జిట్ అయ్యి ఆ క్లయింట్ దగ్గర ఫుల్ టైం ఎంప్లాయీ లాగా వెళ్ళిపోతారు అనమాట. సో కోర్స్ ఫీజ్ అనేది ఎలా ఉంటుందండి? బేసిక్గా ఇది ఇంటర్న్షిప్ అంటున్నామండి. ఈ ఇంటర్న్షిప్కి 3,99,000 ఇంక్లూడింగ్ జిఎస్టీ అనేది మేము తీసుకుంటున్నాము. ఇట్స్ ది ఇన్వెస్ట్మెంట్ ఫర్ దేర్ ఫ్యూచర్. 6 months ప్లస్ 3 months కంప్లీట్ 9 monthsలో అయిపోతుంది వాళ్ళకి కావాల్సింది. ఆ తర్వాత మీరు డిప్లాయ్ చేస్తూ ఉంటారు అక్కడ. అవునండి. సో ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ వాళ్ళకి ట్రైనింగ్ అనేది అయితే ఉందో దాంట్లో వాళ్ళు కంప్లీట్గా ఎక్విప్డ్ అవుతారా? వాళ్ళకి దాన్ని ఎలా టెస్ట్ చేస్తారు? వాళ్ళకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్, వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ను మీరు ఎలా వాటిని వాళ్ళు అప్గ్రేడ్ అయ్యారు అనేది ఎలా ఐడెంటిఫై చేస్తారు? మేము 3,99,000 తీసుకొని వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇస్తున్నాము అని అంటున్నాం కదా. ఈ 3,99,000 కూడా ఎలా అని అంటే వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళకి స్టైఫండ్ వస్తుంది 10,000 ఫర్ ద ఫస్ట్ 6 months. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ చేస్తారో మా R&D టీమ్కి వెళ్ళి ఏదన్నా అప్లికేషన్స్ చేయడం కానీ, ప్రొడక్ట్స్ మీద బిల్డ్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళకి శాలరీ మళ్ళీ పెరుగుతుంది. మళ్ళీ ప్రాజెక్ట్ చేస్తున్నందుకు ఇంకొక 5,000 ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో ఇట్లా డిఫరెంట్ సినారియోస్లో వాళ్ళకి ఫస్ట్ డే 1 నుంచి కూడా మా దగ్గర స్టైఫండ్ అనేది జనరేట్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే మేము ఎందుకు అమౌంట్ అనేది వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ లాగా తీసుకుంటున్నాము అని అంటే వీళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది అని చెప్పాం కదా మనం ఫస్ట్ 6 months. ఈ ఫస్ట్ 6 months ట్రైనింగ్లో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి వీళ్ళకి సెషన్స్ తీసుకుంటారు. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పెద్ద కంపెనీలో ఎంఎన్సీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఆన్ డైలీ బేసిస్ సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం ఇక్కడికి వచ్చి వీళ్ళకి సెషన్స్ తీసుకుంటారు. ఆల్సో సెషన్స్ వచ్చేసి ఓన్లీ 4 hours ఉంటాయండి. ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ టెక్నికల్, కమ్యూనికేషన్ అండ్ కార్పొరేట్. ఈ మూడింటిని కలిపి ఓన్లీ 4 hours పర్ డే సెషన్స్ ఉంటాయి. మరి వాట్ అబౌట్ ద నెక్స్ట్ అదర్ 4 or 5 hours వాట్ దే డూ హియర్ అని అంటే ఎవ్రీ డే సెషన్ అయిపోయిన వెంటనే టాస్క్ కానీ, అసైన్మెంట్స్ ఇవ్వడము, పిఓసిస్ ఇవ్వడము, ఇవన్నీ చేస్తాం. సో ఎవ్రీడే బేసిస్లో వీళ్ళు టూల్స్ యాక్సెస్ కూడా ఇస్తాము వీళ్ళకి. అంటే యాక్చువల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏ టూల్స్ అయితే యూస్ చేస్తారో అవే టూల్స్ వీళ్ళకి కూడా యాక్సెస్ ఉండడం వల్ల వీళ్ళు ఆ రోజు విన్న సెషన్, ఆ రోజు ఇచ్చిన టాస్క్ని అవే టూల్స్లో వర్క్ చేస్తారు. సో రేపు పొద్దున క్లయింట్ దగ్గరికి వీళ్ళు వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు కూడా దేర్ వోంట్ బి ఎనీ న్యూ థింగ్ ఫర్ దెమ్. వాళ్ళకి ఇదంతా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అని అంటే వీళ్ళకి మేము స్టైఫండ్తో పాటు కొలాటరల్స్ అనేటివి బిల్డ్ అవుతున్నాయి. మా మెయిన్ డిఫరెన్స్ మీరు అంటున్నట్టు బయట ఇంటర్న్షిప్కి మాకు ఇందాక అడిగిన క్వశ్చన్కి డిఫరెన్స్ ఇంకొకటి ఏంటి అని అంటే వీళ్ళకి డే 1 జాబ్ ఆఫర్ ఉంటుందండి. ఈ డే 1 జాబ్ ఆఫర్ అంటే ఏంటి అని అంటే మా దగ్గర ఇంటర్న్షిప్ అయిపోతుంది కదా 9 months ఇంటర్న్షిప్ అయిపోయాకే వాళ్ళు మా దగ్గరే ఎంప్లాయీస్ లైక్ క్లయింట్ దగ్గర డిప్లాయ్ అయ్యే టైం వరకు కూడా ఆర్ డిప్లాయ్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చిన ఎనీ ప్యాటర్న్లో వాళ్ళు మా ఫుల్ టైం ఎంప్లాయీస్ అనమాట. సో వీళ్ళు మళ్ళీ ఇంటర్న్షిప్ అయిపోగానే బయటకెళ్ళి జాబ్ ఎత్తుక్కోవడము ఇట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. ఒక్కసారి మా దగ్గర జాయిన్ అయ్యారు అనేసి అంటే వీ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దోస్ పీపుల్.
సో ఇప్పుడు మీరు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ అన్నీ కూడా అప్‌గ్రేడ్ అయ్యాయి. అక్కడ ఉండేటువంటి కొన్ని ఎమోషనల్ సీన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కదా! వీళ్ళలో ఒక సాటిస్ఫాక్షన్, ఒక హ్యాపీనెస్ ఉంటే పేరెంట్స్ సైడ్ నుంచి కూడా చూస్తే. అవునండి. ఎలాంటి రియాక్షన్స్ అనేవి కనిపిస్తుంటాయి మీకు? వెరీ గుడ్ పాయింట్ అండి కవిత గారు. యాక్చువల్‌గా ఎవ్రీబడి ఎండ్ ఆఫ్ ద డే మీరైనా, నేనైనా ఆర్ ఎనీబడీ ఆర్ వర్కింగ్ ఫర్ ది సాలరీ ఓన్లీ. కానీ మాకు ఇక్కడ ఆన్ ఎవ్రీ డే బేసిస్‌లో డిప్లాయ్‌మెంట్ అన్నాం కదా! డిప్లాయ్‌మెంట్ అవ్వగానే ఒక ఫ్లోర్ అనౌన్స్‌మెంట్ చేస్తాం. లైక్ సో అండ్ సో పర్సన్ సో అండ్ సో క్లయింట్‌కి డిప్లాయ్ అయ్యారు. సో అండ్ సో లొకేషన్‌లో ఇలా ఉంది వీళ్ళు ఇలా జాయిన్ అయ్యారు. వీళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఇది అని చెప్పేసి మనకి అనౌన్స్‌మెంట్ జరుగుతుంది. సో ఈ అనౌన్స్‌మెంట్ జరిగినప్పుడు కొన్నిసార్లు వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు. వెరీ రీసెంట్ అనౌన్స్‌మెంట్ ఏంటి అంటే ఒక అమ్మాయి షీ గాట్ డిప్లాయిడ్ విత్ టాప్ ఎంఎన్‌సి క్లయింట్ అనమాట. ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ వచ్చారు. ఎంత ఎమోషనల్ అనేసానంటే తన కోసం హీ షిఫ్టెడ్ హిస్ కంప్లీట్ బిజినెస్ టు హైదరాబాద్. ఓకే. జస్ట్ టు జాయిన్ హియర్, ఈ అమ్మాయికి దగ్గరుండి చూసుకోవాలి అన్నట్టుగా. అండ్ జాయిన్ అయిన తర్వాత ఎవ్రీడే బేసిస్లో కూడా ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది తను ఫాలో అప్ చేసుకుంటూ ఎవ్రీథింగ్ డిప్లాయ్ అయిన తర్వాత వాళ్ళ ఆ ఎమోషనల్ సినారియోస్ మేము అక్కడ చూస్తూ మాకు కూడా అదొక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఓకే, వీళ్ళ కెరియర్ మేము చేస్తాం. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ హైట్స్కి వెళ్తారు. కానీ వాళ్ళకి ఫౌండేషన్ పడింది మన కోడింగ్ ట్యూటర్లో. దానికి వీఆర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ బ్యాక్ ఎండ్ అని ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుందండి. సో మీతో పాటుగా ఉన్నటువంటి క్లయింట్స్, ఆన్ బోర్డ్ క్లయింట్స్ అంటే ఎవరున్నారు? ఏం చేస్తారు? ఏం జరుగుతుంది? సో మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 30+ క్లయింట్స్ ఉన్నారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఏంటి అనేసి జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని అంటామండి. మన దగ్గర జాయిన్ అయిన రిసోర్సెస్ని వీళ్ళని క్లయింట్స్కి ఎవరికైతే ఫ్రెషర్స్ కావాలో, లేకపోతే ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా కానీ, ఒక 9 months ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి అనేసి మన దగ్గర జాయిన్ అయిన రిసోర్సెస్ని మనం పంపిస్తాం. వాళ్ళకి ఏంటి అని అంటే ట్రైన్డ్ రిసోర్సెస్ వాళ్ళకి వస్తున్నారు. ఈ మధ్యలో క్లయింట్స్ అందరూ కూడా కాలేజెస్కి వెళ్ళి హైర్ చేయడం కానీ, మార్కెట్లో హైర్ చేయడం కానీ ఈ ప్యాటర్న్ చాలా తగ్గిపోయింది. ఎందుకు అనేసి క్లయింట్స్ మార్కెట్ నుంచి హైర్ చేస్తుంటే ఈదర్ నోటీస్ పీరియడ్ అని చెప్తున్నారు. సో అలా అని చెప్పి ఒక 1 month 2 month నోటీస్, 90 days నోటీస్ అని చెప్పేసి జాబ్ షాపింగ్ చేస్తున్నారు. ఎలా అనంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక XYZ క్లయింట్ దగ్గర నుంచి మనకు ఆఫర్ వచ్చింది. ఆఫర్ వచ్చిన వెంటనే ఓకే అండి నాకు 1 month నోటీస్ ఉందంటారు. ఈ 1 monthలో హవెవర్ ఐఎమ్ హ్యావింగ్ సో అండ్ సో అమౌంట్ కాబట్టి మనకి ఈ CTC వచ్చింది, మీరు నాకు ఎంత ఆఫర్ చేస్తారు? దిస్ పర్సన్ ఆఫర్స్ వాళ్ళు ఇచ్చిన దానికన్నా ఒక 5 lakhs 2 lakhs ఎక్కువ చెప్తారు. నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకొక ఇంటర్వ్యూకి వెళ్తారు. నాకు ఒక ఆఫర్ ఉంది, ఇంకొక ఆఫర్ ఉంది, మీరెంత ఇస్తారు? ఇలా ఒక నెగోషియేషన్, ఈ ఆఫర్ షాపింగ్ చేయడం వల్ల క్లయింట్స్కి ఆ నమ్మకం వెళ్ళిపోయింది రిసోర్సెస్ మీద. ఎందుకంటే హెచ్ఆర్ ఎలా చేస్తారంటే ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. మండే ఆన్బోర్డింగ్ అంటే సాటర్డే వరకు ఐఎమ్ కమ్మింగ్ అంటారు. మండే రోజు కాల్ ఆన్సర్ చేయరు. లేదా రీలోకేషన్ వల్ల ప్రాబ్లం ఏంటి అని అంటే హైదరాబాద్లోనే నాకు ఆపర్చునిటీ కావాలి, నేను ముంబై రాను, లేదా నేను చెన్నై రాను. మన రిక్వైర్మెంట్ని బట్టి లెట్సే ఒక 5-6 years డౌన్ ద లైన్ మనకి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మన యొక్క కన్స్ట్రెంట్ మనం చెప్పుకోవచ్చు. బట్ స్టార్టింగ్ ఎప్పుడైతే మన కెరియర్ బిల్డ్ చేస్తున్నారో మన చుట్టూ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, ఇదే హైదరాబాద్ లొకేషన్లోనే నాకు జాబ్ కావాలి అన్న కన్స్ట్రెంట్స్ పెట్టుకుంటే వీ కాంట్ గ్రో ఇన్ అవర్ కెరియర్ అండి. సో ఇలాంటి కన్స్ట్రెంట్స్ ఏమీ లేకుండా మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఎక్కడికైనా రీలోకేట్ అవ్వడానికి రెడీ, ఎక్కడి నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయడానికి రెడీగా ఉంటారు. సో ఈ బెనిఫిట్స్ వల్ల క్లయింట్స్ మనతోని ఆన్బోర్డ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఎంతమంది ఉంటారు ఒక బ్యాచ్లో స్టూడెంట్స్? సో బేసిక్గా కవిత గారు ఈ బ్యాచ్ అన్న వెంటనే నాకు అమీర్పేట్ వచ్చిందండి. ఓకే. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్. ఒక 200-300 పీపుల్ కూర్చోబెట్టేసి ఒక పెద్ద టౌన్ హాల్ లా ఉంటుంది. అక్కడ ఎక్కడో మైక్ పట్టుకొని ఒక పర్సన్ చెప్తారు, అక్కడక్కడ స్క్రీన్స్ ఉంటాయి. రీచ్ అవుతుందా లేదా తెలీదు, డౌట్స్ తెలీదు. ఇంతమందిలో ఎవరు డౌట్ అడగరు, ఎవరు వింటున్నారో తెలీదు, ఎవరు ఫోన్ వాడుతున్నారో తెలీదు, ఎవరు నిద్రపోయారో తెలీదు. ఇలాంటి సినారియోలో ఏమవుతుంది అనేసి అంటే ఎవరు నేర్చుకుంటారండి? ఒక 3-4 మెంబర్స్కి 1-on-1 ఇస్తేనే నేర్చుకోవడం కష్టంగా ఉన్న సినారియోలో అంతమందిలో ఎవ్వరూ నేర్చుకోవట్లేరు. అలాంటివన్నీ బ్రేక్ చేస్తూ మా దగ్గర ఒక్కొక్క కొహార్ట్ అంటాం మేము బ్యాచ్ని. ఒక్కొక్క కొహార్ట్కి మ్యాక్సిమం 20 or 25 పీపుల్. ఓకే. సో ఒక సెపరేట్ సెమినార్ హాల్స్ కానీ, కాన్ఫరెన్స్ రూమ్స్ కానీ ఇలాంటివి ఉంటాయి. వాటిల్లోనే మేము సెషన్స్ తీసుకుంటాము. ఒక ప్రొజెక్టర్ ఉంటుంది. 1-on-1 పర్సన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, ఏం జరుగుతుంది, టాస్క్ చేస్తున్నారా, చేయట్లేరా, ఇవన్నీ ట్రాక్ చేయడానికి మళ్ళీ మాకు ఒక అప్లికేషన్ కూడా ఉంటుంది. CTIP అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. ఈ CTIP అనే అప్లికేషన్కి వాళ్ళకి ఏ పర్సన్కి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నా అనుకోండి, ఇవాళ కీర్తికి ఈ సెషన్ అయింది,
ఈ టాస్క్ అసైన్ చేయబడింది, సో ఇది కంప్లీట్ చేశానా లేదా అనేది కంప్లీట్ మా డెలివరీ మేనేజర్స్కి, మా ఫ్లోర్ మేనేజర్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఇది మాత్రమే కాకుండా మేము రీసెంట్గా అందులో అప్గ్రేడ్ చేసిన ఇంకో ఫీచర్ ఏంటి అని అంటే ఎవ్రీ వీక్ మన స్టేటస్ రిపోర్ట్ మన పేరెంట్స్కి వెళ్ళిపోతుంది. సో స్కూల్లో ఎలా అయితే ప్రోగ్రెస్ రిపోర్ట్ మేము అలా స్టేటస్ రిపోర్ట్ పేరెంట్స్కి కూడా పెడతాం. ఎందుకు అని అంటే బికాస్ దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్వెస్టింగ్. మనము 10th వరకు ఇంటర్ వరకు హ్యాండ్ పట్టుకొని పిల్లల్ని తీసుకొచ్చి అన్నీ చేశారు, మరి బీటెక్లో కానీ ఆ తర్వాత కానీ ఎందుకు వదిలేస్తున్నారు? ఇప్పుడు కూడా మీరు వాళ్ళని దగ్గరుండి చూసుకోండి అన్న మా కాన్సెప్ట్ తోటి మేము ప్రతిదీ కూడా వాళ్ళకి స్టేటస్ రిపోర్టు, వాళ్ళు ఎన్ని రోజులు వచ్చారు ఆఫీస్కి, మేము అస్సలు లీవ్ పెట్టనీయమండి ఫస్ట్ 9 months. ఎందుకనంటే చాలు ఎంజాయ్ చేశారు, మీ గ్రాడ్యుయేషన్ బీటెక్ ఇవన్నీ ఎంజాయ్ చేశారు డిగ్రీ టైంలో. ఇప్పుడైనా ఈ 9 months అయినా మీ ట్రైనింగ్ మీద, మీ కెరియర్ మీద ఫోకస్ చేయండి. ఆ తర్వాత ఎప్పుడైతే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుందో ఆ తర్వాత మీరు ఆడిందే ఆట అండి. ఈ 9 months మాతోనే ఉండండి అని మేము ఒక్క డే కూడా అంటిల్ అన్లెస్ ఇఫ్ ఇట్ ఇస్ అన్ ఎమర్జెన్సీ తప్పదు అంటేనే లీవ్ ఇస్తాం, లేదు అని అంటే లీవ్ ఇవ్వం. సో ఎవ్రీ టైం మీ పిల్లలు ఆఫీస్కి వచ్చారు, ఇవాళ రాలేదు, ఈ వీక్లో ఇన్ని లీవ్స్ పెట్టారు, ఇన్ని టాస్క్లు చేశారు, ఇన్ని మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు, ఇవన్నిటిని కూడా మేము రిపోర్ట్ అనేది పేరెంట్స్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇందాక మీరు ఇంకొక పాయింట్ అన్నారు, ఎలా గేస్ చేస్తారు మీ దగ్గర నేర్చుకుని బయట వాళ్ళతోనే కంపేర్ చేస్తూ మీ దగ్గర నేర్చుకుంటే ఎలా అసెస్ చేస్తారు అని. సో ఎవ్రీ వీక్ మా దగ్గర ఇంటర్నల్ ఈఐపి అనేసి ఉంటుంది. సో ఎక్స్టర్నల్ నుంచి వచ్చిన మేనేజర్స్ ఆర్ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు సీనియర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని ఎక్కడి వరకు ఎంత టాపిక్ అయిపోయింది, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 month అయింది అనుకోండి మీరు జాయిన్, ఈ 1 monthలో ఎన్ని టాపిక్స్ కవర్ అయ్యాయి, ఆ టాపిక్స్ మీద వీళ్ళని ఇంటర్వ్యూస్ తీసుకుంటారు, మాక్ ఇంటర్వ్యూస్. సో ఇట్లా నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ వీళ్ళు అటెండ్ అవ్వడం వల్ల రేపొద్దున క్లయింట్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతుంటే ఆ భయం కానీ ఆ బెరుకు కానీ, అమ్మో ఇంటర్వ్యూ ఇస్తున్నాను అమ్మో అని తెలిసిన టెక్నాలజీని, తెలిసిన ఆన్సర్స్ కూడా వాళ్ళు క్లయింట్ ముందు చెప్పలేకపోతారు. సో ఇన్ని మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం వల్ల రేపు క్లయింట్ దగ్గర కూడా వీళ్ళు ఇంటర్వ్యూ ఇస్తుంటే వాళ్ళకి ఆ భయం కానీ ఏమీ ఉండకుండా మంచిగా మాట్లాడతారు. అండ్ ఈ ప్రతి ఇంటర్వ్యూని మేము రికార్డ్ చేస్తాం. ఈ రికార్డ్ చేయడం వల్ల వాళ్ళు ఎక్కడ ల్యాక్ అవుతున్నారు, ఏ టెక్నాలజీలో ల్యాక్ అవుతున్నారు, లేదా వీళ్ళకి టెక్నాలజీ వచ్చి కమ్యూనికేట్ చేయలేకపోతున్నారా, ఎవ్రీథింగ్ మనకు ఆ రిపోర్ట్ ఉండడం వల్ల అకార్డింగ్లీ వాళ్ళని మేము ట్రైన్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ కోహర్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మేము స్పెసిఫిక్ కొహార్ట్ అని చెప్పేసి ఈ డేస్కి ఇన్ని డేస్కి అని ఏం మెన్షన్ చేసుకోకుండా ఎవ్రీ వీక్ మేము పెట్టేసుకుంటామండి. ఎందుకంటే 83% ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ జాబ్ అండి వెరీ రీసెంట్ స్టాటిస్టిక్స్లో. సో అంతమందికి మనం జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. సో నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తా అని కూర్చుంటే వాళ్ళందరినీ మనం వదిలేసుకున్నట్టు అవుతుంది. సో మీరు ఎప్పుడు వచ్చి జాయిన్ అవ్వాలనుకుంటే మేము అప్పుడు మా డోర్స్ ఆర్ ఓపెన్. ఓకే, 83% ఈజ్ నాట్ ఏ స్మాల్ నెంబర్, వెరీ బిగ్ అండి. సో వాళ్ళకి కావాల్సినటువంటి పర్ఫెక్ట్ జాబ్ని అందివ్వాలి, ఎక్కడైతే క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో దానికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని ఫిల్ చేయడానికి మీరున్నారు. ఇంకొకటి ఏంటండి అండి, లైక్ ఇప్పుడు క్లయింట్ వస్తారు, నేను ఇదే టెక్నాలజీ ఇస్తాను, లేదా నేను ఇదే కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇవే నేర్పిస్తాను నేను రిసోర్స్కి అనేసి మేము స్ట్రింజెంట్గా ఉండము. ఎందుకనంటే రేపు పొద్దున మనకి టెక్నాలజీ ఎప్పటికప్పుడు గ్రో అవుతూనే ఉంది. క్లయింట్ నాకు ఇది మార్కెట్లో ఉంది, నాకు ఇలా కావాలి అనేసి అంటే ఇమీడియట్గా మనల్ని మనం మౌల్డ్ చేసుకొని మేము మన దగ్గర ఉన్న రిసోర్సెస్ అందరికీ కూడా ఆ కొత్త టెక్నాలజీ నేర్పిస్తాం. సో దట్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసుకున్నట్టు. మా మెయిన్ గోల్ ఏంటంటే అండి, వీళ్ళ దగ్గర ఏదో ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడమో లేకపోతే వీళ్ళని జాయిన్ చేసుకోవడం కాదు, వీళ్ళని డిప్లాయ్ చేయడమే మా మెయిన్ ఎజెండా. సో వాళ్ళని ఎంత ఫాస్ట్గా డిప్లాయ్ చేయాలన్నట్టుగానే మా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా ఉంటుంది. Yes, Kirti garu, thank you so much and best wishes to Thank you so much, Kavita garu. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.